హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఏదన్నా చిన్న దెబ్బ తగిలినా లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా యాక్సిడెంట్ అయింది, ఫ్రాక్చర్ అయింది, ఎక్స్రే అవసరం ఉంది. సో ఎక్స్రే అనేది చేయించుకోవచ్చా, మనకి మందులు అనేవి వాడచ్చా, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి కామన్గా అడుగుతూ ఉంటారు. సో ఆఫ్ కోర్స్ మనకి ఎక్స్రే వల్ల బేబీలో అవయవ లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఒక సింగిల్ షాట్ ఆఫ్ ఎక్స్రే వల్ల మనకి అంత ఎక్కువ ప్రాబ్లం జరగడానికి పెద్దగా ఆస్కారం ఉండదు. కాబట్టి నిజంగా అవసరమైతే ఒక ఎక్స్రే, అది కూడా అబ్డమన్ని షీల్డ్ చేసి, అంటే అబ్డమన్కి ఒక లెడ్ ఏప్రన్ ద్వారా మనము కవర్ చేసి అవసరమైన సందర్భాల్లో ఒక షాట్ ఆఫ్ ఎక్స్రే తీయడం వల్ల పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఎక్స్రే వల్ల ప్రెగ్నెన్సీలో మనకి బేబీకి అవయవ లోపాలు వచ్చే అవకాశం ఉందని అవగాహన అయితే కంపల్సరీగా అందరికీ ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో ఆ పేషెంట్కి నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఫ్రాక్చర్ అయిందా లేదా, లోపల ఇంకేదైనా ఇంజరీ అయిందా, ఎక్స్రే అవసరము లేదంటే పేషెంట్కి న్యాయం చేయలేము అనుకున్నప్పుడు అబ్డామన్ షీల్డ్ తోటి ఎక్స్రే చేస్తే మనకి దానివల్ల పెద్దగా ఇబ్బంది లేదు. రిపీటెడ్గా ఎక్స్రేస్ చేయకూడదు, సిటీ స్కాన్ లాంటివి చేయకూడదు. సిటీ స్కాన్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవసరమైతే తప్ప, అంటే ఇంకా కంపల్సరీగా చేయాలి అంటే ఇంకా ప్రెగ్నెన్సీతో కూడా మనం సంబంధం లేకుండా అవసరమైతే సిటీ స్కాన్స్ చేస్తాము. బట్ యాజ్ ఫార్ యాజ్ అవాయిడబుల్ కంప్లీట్గా సిటీ స్కాన్ అయితే అవాయిడ్ చేయాలి. ఒక సింగిల్ షాట్ ఆఫ్ ఎక్స్రే ప్రెగ్నెన్సీలో నిజంగా అవసరం అయితే లెడ్ ఏప్రన్ ద్వారా షీల్డ్ చేసుకొని తీసుకుంటే పెద్దగా దానివల్ల బేబీకి ఎఫెక్ట్ ఉండే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇకపోతే మనకి మెడిసిన్స్ అనేవి వాడచ్చా? సో డెఫినెట్లీ ప్రెగ్నెన్సీలో చాలా మెడికేషన్స్ అనేవి వాడకూడదండి. ఎటువంటి మెడిసిన్స్ మీకు సేఫ్ అనేది ప్రతి ఒక్క డాక్టర్ ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళకి ఒకవేళ తెలియకపోతే ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించైనా మీకు పెడతారు. సో పెయిన్ కిల్లర్స్ అన్నీ వాడటానికి లేదు. యూజువలీ ప్లెయిన్ పారాసెటమాల్ వాడచ్చు. టీటీ ఇంజెక్షన్ అవసరమైతే చేసుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ కంపల్సరీగా చేస్తారు. కొన్ని యాంటీబయాటిక్సే వాడచ్చు, అన్ని యాంటీబయాటిక్స్ వాడడానికి ఆస్కారం ఉండదు. సో ఎటువంటి యాంటీబయాటిక్స్, ఎటువంటి మెడిసిన్స్ మీకు సేఫ్ అనేది మీ డాక్టర్ని సంప్రదించి తెలుసుకొని అదే మెడిసిన్స్ వాడితే మంచిది. మీకు నచ్చినట్టుగా ఓవర్ ద కౌంటర్ మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఏది పడితే అది కొని వాడటానికి అవకాశం లేదు. మెడికల్ షాప్లో పర్సన్ అడిగి తెలుసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని సంప్రదించి ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాలి అనేది తెలుసుకొని మీరు మెడిసిన్స్ వాడాలి. కంపల్సరీగా ప్రెగ్నెన్సీలో అన్ని మెడిసిన్స్ అనేవి సేఫ్ కాదు. కొన్ని మెడిసిన్స్ వల్ల చాలా ఎక్కువ హాని జరగచ్చు. బేబీకి కొన్ని జరగరాని లోపాలు జరిగి బేబీకి కంప్లీట్గా లైఫ్ డిపెండెన్సీ వచ్చే స్టేజ్కి కూడా వెళ్ళచ్చు. కాబట్టి మీరు దీన్ని లైట్ తీసుకోకుండా కంపల్సరీగా ఒక క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏం మెడిసిన్స్ వాడాలో తెలుసుకోవచ్చు. అలా అని ప్రెగ్నెన్సీలో మనకి ఏదన్నా ప్రాబ్లం అయితే ఎటువంటి మెడిసిన్స్ వాడటానికి అవకాశం ఉండదు, నాకు ప్రాబ్లం అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం లేదు. కంపల్సరీగా ఏదో ఒక ఆల్టర్నేటివ్ మెడిసిన్ ఉంటుంది. సో ఇది వాడటానికి లేదు అంటే ఇది కాకుండా నెక్స్ట్ ఇంకేది వాడాలి అనే ఆల్టర్నేటివ్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి ప్రెగ్నెన్సీలో సేఫ్ మెడికేషన్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయి. అండ్ దాని ద్వారా మీకు ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉంటుంది. ఏదన్నా సందర్భంలో మనకి ఇంకా తప్పదు, కొన్ని మెడికేషన్స్ ప్రెగ్నెన్సీకి హాని కలిగినా వాడాల్సిందే అంటే వాడతాం. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మదర్ అండ్ బేబీ ఇద్దరిలో మనకి ఎవరో ఒకళ్ళకి ప్రాబ్లం అవుతుంది అని అనుకుంటే ఎక్కువ శాతం మదర్నే మేము ప్రిఫర్ చేస్తాం. ఏ డాక్టర్ అయినా అంతే. ఎందుకంటే మదర్ ఉంటేనే కదా ప్రెగ్నెన్సీ క్యారీ ఫార్వర్డ్ అయ్యి బేబీ పుట్టి బేబీ హెల్తీగా ఉండడానికి. ఒక్కొక్కసారి ఇది చాలా రేర్ కేసెస్. ఒక్కొక్కసారి అవసరం అయితే మాత్రం మదర్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ట్రీట్మెంట్ చేయాలి, ప్రెగ్నెన్సీ ఏదైనా రిస్క్ అవుతుంది అంటే అవసరమైతే ప్రెగ్నెన్సీ టర్మినేట్ చేసైనా మదర్ని చూసుకుంటాం. కానీ అలాంటి సందర్భాలు చాలా రేర్ అండ్ అలాంటి సందర్భాలు యూజువలీ రావండి. థ్యాంక్ యూ.